కరెక్టివ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి మీకు అనేది మీరు ఈరోజు వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను. బేసిక్గా రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు మనము రెండు విధాలుగా చూడాలి. నెంబర్ 1 ఏంటంటే కొన్ని ట్రాన్స్ప్లాంట్ కొంతమంది పేషెంట్లకి సెకండ్ సెషన్ అవసరం అవుతుంది, అది రిపేర్ ట్రాన్స్ప్లాంట్ కాదు. కొద్ది మందికి ట్రాన్స్ప్లాంటే అవసరం లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అది లుక్ వచ్చిన రిజల్ట్స్ ఆక్వర్డ్గా కనపడుతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయమని వస్తారు. అది రిపేర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కరెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పొచ్చు మనం. అంటే ఏంటి, బేసిక్గా మనకు పేషెంట్కి సెకండ్ సెషన్ అవసరం అవ్వచ్చు, లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు సెకండ్ సెషన్ అవ్వచ్చు, తప్పు లేదు. కొద్దిమంది ఒక సెషన్తోనే మనకు కంప్లీట్గా హెయిర్ వస్తాయి, కానీ రాంగ్ క్లినిక్ వెళ్ళడం వల్ల, రాంగ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ ఆక్వర్డ్గా కనపడుతుంది. దానికి మనం కరెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. రెండవది, యంగ్స్టర్స్ 23-24 ఇయర్స్ వాళ్ళు ఫోర్హెడ్లో రిసీడింగ్ హెయిర్ లైన్ ఉందని చెప్పేసి ట్రాన్స్ప్లాంట్ కోసం డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు క్లినిక్స్లో. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఆ వచ్చే రిజల్ట్ ఆక్వర్డ్గా ఉంటుంది. అటువంటి ఒక కేసు ఇది నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇతను యాక్చువల్లీ ఇప్పుడు 26 ఇయర్స్, 3 సంవత్సరాల ముందే 23లోనే ఎవరో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అక్కడ అసలు ఆయనకి క్లాస్ 2 బాల్నెస్ ఉంది, అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరమే లేదు, కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అందువల్ల ఆయన మా క్లినిక్ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా లేదు ఈ హెయిర్, దీన్ని రిపేర్ చేయండి అది చెప్పడం చాలా ఈజీ. మీ సైడ్ నుంచి రిపేర్ చేయడానికి చాలా కష్టం సర్జన్కి. ఎందుకంటే రిపేర్ సర్జరీ అన్నప్పుడు, కరెక్టివ్ సర్జరీ అన్నప్పుడు ఇది మామూలు సర్జరీ కంటే ఇంకా కష్టమైన పని. ఏ సర్జన్ దాన్ని తీసుకోరు. రెండవది ఏంటి, ఆ కేసు తీసుకున్న తర్వాత గ్యారంటీగా రిజల్ట్స్ రాకపోతే సర్జన్ రెప్యుటేషన్ కూడా పోతుంది. కాబట్టి చాలామంది ఇట్లాంటి కేసులు తీసుకోరు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, నీ ఏజ్కి కరెక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా అనేది మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయకముందు ఆలోచించుకోవాలి. సో ఈ పేషెంట్కి యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండానే ఎవరో ట్రాన్స్ప్లాంట్ చేశారు, అది ఆక్వర్డ్ లుక్ అయింది. సో మన దగ్గరకు రావడం జరిగింది. మేము కరెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయదలుచుకున్నాము. ఆయనకు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మనం డోనర్ ఏరియా చెక్ చేయాలి, స్కాల్ప్ కండిషన్ చెక్ చేయాలి, ప్రీవియస్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ చెక్ చేయాలి. ఈ 3 చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రోజు సర్జరీ, ఇతను చేయాల్సిన సర్జరీలో మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఆ అన్వాంటెడ్ గ్రాఫ్ట్స్, ప్లగ్ గ్రాఫ్ట్స్ రిమూవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ఈవెన్ పేషెంట్ కూడా కన్సర్న్ అదే ఉంది. సో ఈ రిమూవల్ చేసేటప్పుడు కొన్ని స్కార్స్ ఏర్పడతాయి, అవి 3 to 6 months తర్వాత హీల్ అయిపోతాయి, వరీ కావాల్సింది లేదు. కొన్ని అన్ఫార్చునేట్ ఏంటంటే, అన్ని గ్రాఫ్లో ఒక్కొక్కసారి మనం రిమూవ్ చేయలేం. ఒక 80-90% వరకు రిమూవ్ చేయొచ్చు కొంతమందిలో. అలాంటి వాళ్ళకి ఇంకో సెషన్ కూడా అవసరం అవుతుంది. అదే కాకుండా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్, ఈ తీసిన గ్రాఫ్ట్స్ మళ్ళీ మనము ఎక్కడన్నా బాల్నెస్ ఉంటే అక్కడ ఇంప్లాంట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ పేషెంట్లో జరిగింది ఏంటంటే, ట్రాన్స్ప్లాంటే అవసరం లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం జరిగింది. దాని బ్యాడ్ అవుట్కమ్ వచ్చింది. దాని కరెక్షన్ కోసము మా దగ్గర రావడం జరిగింది. దాన్ని కరెక్షన్ చేసాము. ఇంకొక రౌండ్ కూడా మళ్ళీ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అంటే 3 సార్లు, అసలు అవసరమే లేని కేసుకి 3 సార్లు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని, తర్వాత డబ్బులే కాకుండా వెరీ ప్రీషియస్ థింగ్ ఏంటి, మీ డోనర్, అది కూడా పోగొట్టుకోవడం అనేది ఫులిష్ ఐడియా. కాబట్టి తొందరపడి ఏజ్ 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మీ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ట్రాన్స్ప్లాంట్గా డైరెక్ట్గా వెళ్ళి కాస్ట్ ఎప్పుడు అడగద్దండి. అసలు నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్వా కాదా అని మీ సర్జన్ దగ్గర కూర్చొని, అటువంటి కేసులు వాళ్ళు చేసింటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవడము చాలా మంచిదే. ఎందుకంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మీరు ట్రాన్స్ప్లాంట్ కావాలని ఒక రష్లో చాలామంది క్లినిక్స్కి వెళ్ళి బడ్జెట్ బేస్ మీద ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరుగుతుంది యంగ్స్టర్స్. కాబట్టి బడ్జెట్ బేస్ మీద మీరు వెళ్ళి డైరెక్ట్గా నాకు ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ ఎంత అని అడిగినప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళు కాస్ట్ చెప్తారు, కానీ ట్రాన్స్ప్లాంటేషన్ నీకు అవసరమా లేదని చెప్పరు. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ నీ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషనా కాదా అనేది మీరు డిస్కస్ చేసిన తర్వాతనే, ఎవరైనా ఎస్థెటిక్ సెన్స్ ఉన్న సర్జన్ దగ్గర, అంటే ఊరికే ట్రాన్స్ప్లాంట్ అనేది మామూలు సర్జరీ కాదు, కొంచెం ఎస్థెటిక్ స్కిల్ ఉండాలా, ప్యాషన్ ఉండాలి. అటువంటి సర్జన్ కనుక్కొని మీరు కన్సల్టేషన్ అయిన తర్వాతనే మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటర్. అటువంటి కేసుల్లో మీకు ఏదైనా ప్రాబ్లం జరిగినా మీ సర్జన్ మీకు అండగా ఉండగలడు, అష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది మీకు. అట్లా కాకుండా డైరెక్ట్గా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి బడ్జెట్ మీద ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న రోజు డెఫినెట్లీ మీ పాకెట్ కట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు బ్యాక్ సైడ్ ఉన్న డోనర్ డీప్లీట్ అయిపోతుంది. అటువంటి పేషెంట్ ఇది రిమూవ్ చేయడం జరిగింది. అన్ని ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద గ్రాఫ్ట్స్, అన్వాంటెడ్ గ్రాఫ్ట్స్ రిమూవ్ చేసాము.
6 months తర్వాత రివ్యూ నేను మళ్ళీ ఇదే వీడియో పోస్ట్ చేస్తాను. సో కైండ్లీ యంగ్స్టర్స్, బీ కేర్ఫుల్ బిఫోర్ థింకింగ్ అబౌట్ యువర్ ట్రాన్స్ప్లాంటేషన్. కైండ్లీ గో టు బెస్ట్ సర్జన్, టేక్ a decision, then go with the transplantation. Thank you.